ఈద్గా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నేను ఈద్గా చూపిస్తాను చూడండి. చాలా ఇదే మా నూజివేడ్ ఈద్గా. మొత్తం చూడండి పాపులేషన్ ఎలా ఉందో. ఈ బ్లాక్ కలర్ బ్యాడ్జ్ ఎందుకు కడతాం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు దానికి నిరసనగా అయితే మనకి కడతాం అనమాట. కుర్రంలో కనిపిస్తున్నారు కదా, ఈయన మా మసీద్ మౌలానా అనమాట. చూడండి మొత్తం దుబాయ్ లెవెల్లో రెడీ అయ్యారు ఈరోజు. బిర్యానీ ఇప్పుడు ఈ బిర్యానీ ప్యాకింగ్ అయితే మొత్తం ప్యాక్ చేయడం అయితే అయిపోయింది అనమాట. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నేనైతే ఇప్పుడు మా రంజాన్ పండుగ నేను ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నాను ఏంటి మొత్తం ఈ వ్లాగ్లో అయితే చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. మా పద్ధతి ప్రకారం ఈ పండుగ ఎలా జరుపుతాము ఏంటని చెప్పి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా 30 రోజుల పాటు ఎంతో నిష్టగా ఉండి ఉపవాసాలు చేసి లాస్ట్లో అయితే ఈ రంజాన్ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ముస్లిమ్స్ అందరికీ రంజాన్ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట. అంటే ఒక ముస్లిం రిలీజియన్లో ఓన్లీ 2 or 3 ఫెస్టివల్స్ అయితే ఉంటాయి. అందులో మెయిన్ ఫెస్టివల్ వచ్చేప్పటి ఈ రంజాన్ ఫెస్టివల్. ఈ రంజాన్ ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మా ఆచారం ప్రకారం రంజాన్ ఈద్ నమాజ్ చదవకపోయే ముందు ఈ సేమియా అయితే ఇంటి దగ్గర తినేసి నమాజ్కి బయలుదేరాలి. ఇప్పుడు మనం సేమియా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈద్గాకి అయితే వెళ్ళాలన్నమాట. ఈద్గా అనేది వచ్చేపాటికి మసీద్ వేరు, ఈద్గా వేరు. ఈద్గా అనేది ఓన్లీ పండగలప్పుడే అక్కడ నమాజ్ చేస్తారు. మసీద్ అంటే మనం డైలీ నమాజ్ చదువుకుంటారు కదా. ఇప్పుడు మనం ఆ ఈద్గా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ నమాజ్కి వెళ్ళేటప్పుడు మాత్రం అత్తర్ అనేది మాత్రం కన్ఫామ్ కొట్టుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉంచే ఫ్రాగ్రెన్స్ మంచిగా ఉండాలి అంటే అని చెప్తారనమాట. ఇప్పుడు మనం అత్తర్ అయితే కొట్టుకుంటున్నాం. ఇంకా మనం ఈద్గాకి అయితే బయలుదేరదాం. ఇప్పుడు ఇంకా మనం అయిపోయింది కదా, ఇప్పుడు రెడీ అయిపోయాం. ఈద్గాకి అయితే బయలుదేరాం. ఇప్పుడైతే మనం వజూ చేసుకోబోతున్నాం అనమాట. ఈ వజూ వచ్చేపాటికి నమాజ్ చేసే ముందు జరుపుకుంటారు. ఇప్పుడు మనం చేసుకొని ఇప్పుడు ఈద్గాకి అయితే బయలుదేరదాం. ఇప్పుడు మనం వజూ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే మనం ఈద్గాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను మొత్తం మా ప్రార్థన ఏ విధంగా జరుపుతారు ఏంటని. ఈద్గా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నేను ఈద్గా చూపిస్తాను చూడండి. చాలా ఫుల్ క్రౌడ్ అయితే బాగుండిద్ది, ఎక్కువ ఉండిద్ది. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇదే మా నూజివేడ్ ఈద్గా. మొత్తం చూడండి పాపులేషన్ ఎలా ఉందో. ఫుల్ నిండిపోయింది, ఖాళీ లేదు. మనం ఇప్పుడు లోపలికి మధ్యలో చూసుకొని వెళ్ళాలి. ఈ బ్లాక్ కలర్ బ్యాడ్జ్ ఎందుకు కడతాం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు దానికి నిరసనగా అయితే మనం ఇది కడతాం అనమాట. సంథింగ్ ఏదో పార్లమెంట్ ఏదో బిల్లు పాస్ చేశారంట. కాబట్టి మనం ఇది నిరసనగా ఇదైతే కడతాం. మన ఇప్పుడు అందుకోసం ఇది బ్లాక్ కలర్ బ్యాడ్జ్. ప్రతి ఒక్కళ్ళు అయితే చేతికి ఇలా బ్లాక్ కలర్ బ్యాడ్జ్ చేసుకొని నిరసన అయితే తెలుపుతారు. ఇప్పుడు
हल्का जतन लगाओ। सऊदी हल्क फतिया पीछे करो इधर पीछे हाथ खोलो बस बस हंगे मुझदल इधर नहीं लगा हाथ खोलो तुम्हें बिया लगे लगे ఇది సుర్మ మనం రాసాం కంటికి ఇది మంచిది అనమాట కంటికి రాస్తాను నమాజేటప్పుడైతే ఇది రాస్తాడు అందుకోసం మనం అయితే ఇప్పుడు సుర్మ రాపించాం కంటికి కుర్రోళ్ళ కనిపిస్తున్నారు కదా ఈయన మా మసీద్ మౌలానా అనమాట చూడండి మొత్తం దుబాయ్ లెవెల్లో రెడీ అయ్యారు ఈరోజు సౌదీ టైప్లో రెడీ అయ్యారు ఈయన మొత్తం కుర్రోళ్ళ తయారైపోయారు वाजिब 2 रकात मुसलमानों के नाम पे रहना मान के आज ये काला तकियानी में जो काला है वो का है इन्नका अंतत-तव्वाबुर रहीम अल्लाहुम्मा रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल खासिरीन अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्वा फ़अफ़ु अन्ना या करीम अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्वा फ़अफ़ु अन्ना या करीम अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्वा फ़अफ़ु अन्ना या करीम మా 10th క్లాస్ ఫ్రెండ్ సమీర్ इधर वो पढ़ना है क्या पढ़ना भाईजी 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 फोटो ఇప్పుడు మన ఈద్గా నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అక్కడ ఈద్గాలో అందరినీ కలిసాం కదా, అలా ఎందుకంటే నమాజ్ అయిపోయాక ఒకరినొకరు కలుసుకొని విష్ అయితే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం అదైతే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. నేను ఇంటికి వెళ్ళాక మొత్తం సెలబ్రేషన్స్ ఏ విధంగా ఇప్పుడు బిర్యానీ అన్నీ ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడే మనం నమాజ్ కంప్లీట్ చేసుకునేది ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు మా అమ్మకి కూడా విష్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే బయట అందరికీ విష్ చేసాం, మా అమ్మకి కూడా అలాగే విష్ చేస్తాను. మా అమ్మమ్మ ఈద్ ముబారక్. ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాం. అందుకోసం ఇవన్నీ మనం కట్ట అయితే ఉడుకుతుంది ఇక్కడ. బిర్యానీ
इधर ऐसा खुला है दाना अच्छा है नहीं नहीं खुला इधर हाला खुला जगह है तो ఇప్పుడు మేము వండిన ఐటమ్స్ ఒక్కొక్కటి ప్యాకింగ్ అయితే చేయాలన్నమాట. అందుకోసం మేము ఇప్పుడు ప్రజెంట్ కట్ట అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. కట్ట ప్యాకింగ్ అయ్యాక ఆ తర్వాత ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసి మొత్తం ఏ విధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కట్ట ప్యాకింగ్ అయిపోయింది కదా, పెరుగు చట్నీ ప్యాకింగ్ అయితే చేయబోతున్నాం. ఈ పెరుగు చట్నీ ప్యాకింగ్ కూడా అయిపోయాక బిర్యానీ ఒకటి ప్యాకింగ్ చేస్తే మాత్రం ఈ ప్యాక్ అయితే ఫుల్ అయిపోయినట్టే. ఇప్పుడు వీటి వరకు అయితే మనం ప్యాకింగ్ అయితే చేస్తాం. ఇటు సైడ్ వచ్చేపటి కట్టాను, ఇటు సైడ్ వచ్చేపటి పెరుగు చట్నీ, ఈ రెండు ప్యాకింగ్ చేస్తాం. మనకి ఇప్పుడు ఈ ప్యాకింగ్ అయితే అయిపోయింది కదా, మెయిన్ ప్యాకింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా మాది బిర్యానీ ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ చేయాలి. ఈ బిర్యానీ ప్యాకెట్లు కూడా ప్యాకింగ్ చేశాక 3 కలిపి ఒక కవర్లో పెట్టి మనం ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం. ఇప్పుడైతే మనం బిర్యానీ ప్యాకింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వచ్చేపాటికి బిర్యానీ ప్యాకెట్స్ అనమాట. ఇందాక మీకు కట్టాను పెరుగు ప్యాకెట్ మనం ప్యాకింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇవి కూడా ప్యాకింగ్ చేస్తాం. ఒకసారి చూసుకుంటే మాత్రం ఇవన్నీ చూడండి. ఈ విధంగా ప్యాక్ చేసి మనం ఎవరెవరికి ఇవ్వాలో అన్నీ అయితే వాళ్ళకి చేరబోతున్నాం. ఈ విధంగా మొత్తం మనకి ఇంకా ప్యాకింగ్ చేయాల్సినవి అయితే ఉన్నాయి. అవన్నీ ప్యాకింగ్ చేశాక మనం అప్పుడైతే బయటికి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు ఈ రంజాన్ ఫెస్టివల్ అయితే మేము ఇంకా సెలబ్రేట్ చేసుకున్నట్టే దీంతో. ఇప్పుడు ఈ బిర్యానీ ప్యాకింగ్ అయితే మొత్తం ప్యాక్ చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ప్యాక్ చేస్తున్నాం అంటే ఈ కవర్లోకి వచ్చేపాటికి ఒకటి కట్ట ఇంకోటి పెరుగు అయితే మనం ప్యాక్ చేసి ఒక్కొక్కరికి అయితే ఇవ్వబోతాం అనమాట. ఇదైతే పార్సల్ ఈ విధంగా ప్యాక్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి ప్యాక్ చేసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. చూడండి మొత్తం మనం ప్యాకింగ్ సిస్టమ్ అయితే అయిపోయింది. బ్యాగ్స్ వస్తున్నారు కదా, ఇవైతే మన ప్యాకింగ్ అనమాట. బిర్యానీ ప్యాకింగ్ అయితే మేము ఈ విధంగా చేసాం. ఇప్పుడు వెళ్ళి మొత్తం ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ, అదే మా ఫాదర్కి తెలిసిన వాళ్ళు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ విధంగా మా రంజాన్ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయింది. నేను మీకు మొత్తం మా రంజాన్ ఏ విధంగా సెలబ్రేట్ చేసామో, అసలు మేము నా మసీద్కి వెళ్ళి ఏ విధంగా మొత్తం నమాజ్ ఏ విధంగా ఇచ్చేసాం అవన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ అంతేకాకుండా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి.